Here is the non-spoiler review of the film House of the Disappeared, తెలుగు డబ్బుడు మూవీ. ఇది ఒరిజినల్ లాంగ్వేజ్ వచ్చేసి కొరియన్. ఇంకా ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది కొరియన్ థియేటర్లలో మాత్రమే. కానీ 7 ఏళ్ల తర్వాత వచ్చింది ఈ మూవీ ఓటీటీలోకి. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో కూడా స్ట్రీమ్ చేశారు. ఈరోజు తెలుగులో రావడం జరిగింది కాబట్టి నేను చూడడం జరిగింది. ఇంకా ఓవరాల్గా నాకు మూవీ ఎలా అనిపించిందని షోలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి పక్కన మాకు సపోర్ట్ చేయగలరు. ఇంకా మూవీ కథ విషయంలోకి వెళ్ళిపోతే సినిమా పేరు హౌస్ ఆఫ్ ద డిసపియర్డ్. అక్కడ ఒక హౌస్లో ఉంటారు మొగుడు పెళ్ళం. ఒక కొడుకు మాయమైపోతాడు, కానీ తండ్రి మాత్రం చచ్చిపోతాడు. తనే హత్య చేసిందని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ అయిన తర్వాత కొన్ని ఏళ్ళకి జైలు శిక్ష అనుభవించి వచ్చి అసలు ఎవరు చంపారనేది తెలుసుకోవాలనుకుంటుంది పెళ్ళం. ఇంకా ఆ తర్వాత ఏమైంది, కొన్ని శబ్దాలు వినపడుతూ ఉంటాయి. ఆ శబ్దాలు ఏంటి, అసలు ఏమైంది అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే డిసపియర్డ్ అనే పదానికి అర్థం అదృశ్యమయ్యాడు అనే అర్థం వస్తుంది. హౌస్ ఆఫ్ ద డిసపియర్డ్ అంటే పిల్లోడు మాయమైపోతాడు స్టార్టింగ్లో, అది అర్థం వస్తుంది. ఇంకా సినిమా ఎలా ఉందనేది ఒక ముక్కలో చెప్పాలంటే జస్ట్ ఓకే, పర్లేదు. 1 hour 39 minutes రన్ టైంతో వచ్చింది. అందులో టైటిల్స్ పోగా 1 hour 35 minutes అలా ఉంటుంది. ఇంకా ఈ మూవీ స్లో నేరేషన్లో వెళ్తూ ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు. హారర్ సైన్స్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అన్నారు, కానీ సైకలాజికల్ కూడా బాగానే వర్కౌట్ అయింది. థ్రిల్లింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ హారర్ మాత్రం అంతగా లేదు. స్టార్టింగ్లో ఒక సీన్ మాత్రమే హారర్ కింద క్లిక్ అయింది, మిగతా సీన్లు ఏవి క్లిక్ అవ్వలేదు. అంతేనండి. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్లో హారర్ అంతలా క్లిక్ అవ్వలేదు, కానీ సైకలాజికల్ థ్రిల్లర్ మాత్రం బాగానే క్లిక్ అయింది. కానీ సినిమా చాలా స్లోగా ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఇంకా డెడ్ స్లో. ఇంకో సెకండ్ హాఫ్ అయితే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఓ టైంలో అర్థం కూడా కాదు ఏంట్రా ఇది అన్నట్టుగా ఉంటుంది. మీకు బాగా మెదడు ఉంటే మీకు బాగా అర్థమవుతాయి కొరియన్ డ్రామాలు అనే కనుక ఉంటే మీకు ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అర్థమవుతుంది. నేను కొరియన్ డ్రామాలు చూడను, ఇదే ఫస్ట్ టైం చూశాను. నేనైతే చాలా కన్ఫ్యూజన్ పేరిట అర్థం చేసుకున్నాను నేను ఈ క్లైమాక్స్ని, సెకండ్ హాఫ్ని కూడా. అంతేనండి. కొరియన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఇంత కన్ఫ్యూజన్ డ్రామా ఎక్కే అవకాశం ఉంది, అదే చెప్తాను. ప్లస్ బాగా ఆలోచించగలిగే శక్తి ఉన్న వాళ్ళకి కూడా ఈ సినిమా ఎక్కుద్దని చెప్తాను. అంతేనండి ఈ రివ్యూ. ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3.5/5 ఇవ్వచ్చు. కన్ఫ్యూజ్ చేసింది కాబట్టి అంత ఇచ్చాను, లేదంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాడిని. సినిమా అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు. కొరియన్ డ్రామాస్ ఇష్టపడేవారు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మెదడు పెట్టి బాగా ఆలోచన చేసి అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఈ సినిమా చూడొచ్చు. అంతేనండి. ఇంకా మ్యూజిక్ కూడా బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ అని. అంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఏ సంవత్సరంలో చూసారు? 2017లో చూసారా? ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో చూసారా, లేదా ఇప్పుడు తెలుగులో వచ్చిన తర్వాత చూసారా? ఏ టైంలో చూసారో కూడా కామెంట్ చేయండి. అంతేనండి ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.